5 రాష్ట్రాల ఎన్నికల రిజల్టు, దాని తర్వాత రిజల్ట్ ఎట్లా ఉంటది? రాజకీయ మార్పులో చాలా కీలకమైనటువంటి ఘట్టం. అస్సాంలో భారతీయ జనతా పార్టీ గెలిచి, బెంగాల్‌లో భారతీయ జనతా పార్టీ గెలిచిందంటే తిరుగులేని రాజకీయ శక్తిగా ఎదుగుతది. నెక్స్ట్ ఇప్పుడు ఇది 26 గదా! 27లో జరగబోయేటటువంటి ఉత్తరప్రదేశ్ ఎలక్షన్స్, పంజాబ్ ఎలక్షన్స్ వీటిట్లలో కీలకమైనటువంటిది. పాత్ర పోషిస్తుంది. దూకుడుగా ముందుకు వెళ్ళడానికి కుదురుతది. ఏఐఏడీఎంకే కూటమి తమిళనాడులో గెలిచి, ఇక్కడ బీజేపీ గెలిచి, పాండిచ్చేరిలో ఎన్డీఏ గెలిచి, అస్సాంలో బీజేపీ గెలిచిందంటే, ఇక రాబోయే 2 ఏళ్ల పాటు జరిగే రాజకీయం కంప్లీట్‌గా బీజేపీ ఫేవరబుల్‌గానే వెళ్ళిపోతుంది. ఇక అన్ని రాష్ట్రాల్లో కూడా ఒత్తిడి చేసే పరిస్థితి ప్రాంతీయ పార్టీ నుంచి ఉండదు. తెలుగుదేశం, జేడీయూ లాంటి వాళ్ళ ఒత్తిడి కూడా ఏమీ ఉండదు. అదే కనుక 4 ఓడిపోయి లేదా 5 ఓడిపోయింది భారతీయ జనతా పార్టీ అంటే, ఇక ఆ పైన మళ్ళీ పైకి లేవకుండా రాహుల్ గాంధీ ఇక రోడ్డెక్కి కూర్చుంటాడంతే. అతని వెనకాల టోటల్ కూటమి శక్తులన్నీ, ఐఎన్‌డీఏ శక్తులన్నీ యాడ్ అవుతాయి. అంతర్జాతీయ శక్తులు యాడ్ అవుతాయి. దేశ రాజకీయ యవనిక మీదన మోడీని మళ్ళీ లేవకుండా చూస్తారు. ఉత్తరప్రదేశ్‌లో సమిష్టిగా పనిచేసి బీజేపీని అధికారంలోకి రాకుండా చూసేటందుకు అడుగులు వేస్తారు. అలా కాకుండా ఈ బెంగాల్‌లో గెలిచి తమిళనాడులో ఓడితే ఒక యాస్పెక్ట్. తమిళనాడులో గెలిచి బెంగాల్‌లో ఓడి ఇప్పటికంటే 4 సీట్లు ఎక్కువొస్తే గనక అస్సాంలో గెలుచుకుంటే ఒక స్టాగ్నేషన్ పీరియడ్ నడుస్తుంటది. మళ్ళీ ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్ర వ్యూహంలాగా ఉంటుంది. ఏం జరుగుతుందో చూడాలి 4వ తారీఖు తర్వాత.